వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు రానటువంటి వాళ్ళలో డైరెక్ట్ సీట్ వస్తుందని భావించిన వంశీకృష్ణ యాదవ్కి అది రాకపోవడంతో ఎమ్మెల్సీ ఇచ్చినా సరే తనకి డైరెక్ట్గా ఎమ్మెల్యే గెలవాలనుంది. అతను జనసేనలో చేరినటువంటి చూసాం. ఇప్పుడు మరొక కీలకమైనటువంటి అంశం వెలుగులోకి వచ్చింది. ఏదైతే జగ్గంపేటకు సంబంధించి, అంటే ఇది ప్రచారంలో ఉంది, ఎంతవరకు వాస్తవమో తెలియదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు శుక్రవారం రాత్రి భేటీ అయ్యారని, 3 రోజుల పర్యటనలో భాగంగా కాకినాడలో పవన్ బస్ చేస్తే చంటిబాబు రాత్రి 10 గంటల సమయంలో అక్కడికి వచ్చారని, పవన్ నాదెళ్ల మనోహర్తో సుమారు గంట పాటు చర్చించారని, కాకినాడ జిల్లాలో పలు అసెంబ్లీ స్థానాల సిట్టింగ్లోని వైసీపీ అధిష్టానం మారుస్తోందన్నటువంటి చర్చ నేపథ్యంలో అందులో జగ్గంపేట కూడా ఉండటంతో ఈసారి చంటిబాబుకి అవకాశం లేదనే సంకేతాలు రావడంతో ఆయన వర్గీయులు సీఎం జగన్ తీరు మీద నిరసన తెలుపుతుండడం, కొందరు పార్టీకి పదవులకు రాజీనామా కూడా చేయడం, ఎమ్మెల్యే సైతం తనతో ఉన్న వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా ప్రవర్తిస్తే బాగుంటుందని, లేకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఇటీవల అధిష్టానాన్ని హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఆయన చంటిబాబు పవన్ని కలిశారన్నటువంటిది ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎంతవరకు వాస్తవం చూడాలి.